రాజకీయ పార్టీగా ఉండేందుకు వైసీపీకి అర్హత లేదని మంత్రి పార్థసారథి ధ్వజమెత్తారు. తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు అద్భుతంగా నిర్వహిస్తే మద్యం సీసాలతో కూడా కుట్రలు పన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులు భూమన అనుచరులేనని గుర్తించారని, దీనిపై భూమన ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఈ 18 నెలల కాలంలో గోబెల్స్ ని మర్చిపోయి జగన్ బెల్స్ ని గుర్తు చేసుకునే విధంగా మరి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం యొక్క పనితీరుందని చెప్పేసి మనం చేస్తాను. కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే 7 కొండలవాడు నివాసం ఉంటున్న తిరుపతిని అవకాశం వచ్చినప్పుడల్లా ఆ స్వామి వారి మహిమల్ని తగ్గించడానికో ఆ పుణ్యక్షేత్రం యొక్క శాంక్టిటీని తగ్గించాలనే లక్ష్యంతో వీళ్ళు లేనిపోని అభండాలు వేస్తూ అనేక కుట్రలు చేస్తున్నారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను చంద్రబాబు నాయుడు గారు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నిత్యం ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో కొన్ని వేల కెమెరాల్ని అనేక ప్రాంతాల్లో నెలకొల్పడం జరిగింది. ఆ కెమెరాల ద్వారా వీళ్ళు చేసిన కుట్ర ఖాళీ మద్యం సీసాలని తీసుకుని వెళ్లి పైకి వెళ్లి తిరుమలలో పెట్టి ఏదో అపవిత్రం జరిగిపోయిందని చెప్పేసి ఎటువంటి దుష్ప్రచారం చేశారో కూడా ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. ఈ వ్యక్తులు సాక్షి విలేకరులో లేకపోతే ఆ వైసీపీ అనుబంధ సోషల్ మీడియా వర్కర్స్ వీళ్ళు భూమన కరుణాకర్ రెడ్డి గారి అనుచరులని చెప్పేసి తిరుపతిలో అంతా కూడా చెప్పుకుంటా ఉన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు పైన ఉన్నది దేవుడు కాదు, ఒక నల్లరాయి మాత్రమే అని కించపరిచే విధంగా, ఆ స్వామిని కించపరిచే విధంగా మాట్లాడిన వ్యక్తి ఈ రోజు నేనే హిందువుని అని చెప్పేసి ఒళ్ళంతా నామాలు పూసుకుని ఏ విధంగా మాట్లాడుతున్నారో కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఎవరైతే పోలీసులకు చిక్కారో కెమెరాల సాక్షిగా వాళ్ళు మీ మనుషులు కాదా అని చెప్పేసి సూటిగా నేను ప్రశ్నిస్తానని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నీ అనుచరులు చేసినప్పుడు ఎందుకు మొసలి కన్నీరు కారుస్తున్నారు కరుణాకర్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. నేను